శ్రావణ శుక్రవారం రోజుల్లో ఆడవాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఇవే. దయచేసి ఈ పనులు మాత్రం చేయకండి. శ్రావణ మాసం అత్యంత పవిత్ర మాసం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. అయితే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజున ఏం చేస్తే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది? ఏ పండుతో ఎలా కొలిస్తే అమ్మవారు కరుణిస్తుంది? శ్రావణ మాసంలో ఎలాంటి నియమాలు పాటిస్తే ధనవంతులు కావచ్చు? ఈ వీడియోలో చూద్దాం. శ్రావణ మాసాన్ని చంద్రుని మాసం అని కూడా అంటారు. చంద్రుడు మనఃకారకుడు, అంటే సంపూర్ణముగా మనసు మీద ప్రభావం చూపే మాసం. శ్రావణ మాసంలో ఏదైనా ఒక రోజు రాత్రి 10 గంటల తరువాత ఎదురుగా బల్లపై ఒక కలశం ఉంచాలి. ఆ కలశంపై కుంకుమ పువ్వుతో ఒక స్వస్తిక గుర్తును చిత్రించి అందులో నీరు నింపాలి. ఆ నీటిలో గరిక, అక్షింతలు, ₹1 నాణెం వేయాలి. తరువాత చిన్న పళ్ళెంలో బియ్యం పోసి ఆ కలశంపై ఉంచాలి. దానిపై ఒక స్ఫటిక శ్రీయంత్రం స్థాపించాలి. ఆ కలశం దగ్గర 4 ముఖాల దీపం వెలిగించి అక్షింతలు, కుంకుమతో పూజించాలి. అనంతరం శ్రీ లక్ష్మీదేవిని 10 నిమిషాలు ధ్యానించాలి. ఆ గృహంలో ధన సంబంధ సమస్యలు తొలగి ఆర్థిక వృద్ధి కొనసాగుతోంది. అంతేకాకుండా అవకాశం దొరికినప్పుడల్లా పేదలకు ₹5 అన్నం పెట్టే దగ్గర మీ చేతనైనంత సహాయం చేయండి. వికలాంగులు, వీధులు ఊడ్చేవారు కనపడితే వారికి కొంత డబ్బులు ఇవ్వండి. దీనివల్ల కుటుంబంలో సుఖ సమృద్ధి. ప్రతి శుక్రవారం శ్రీ సూక్త పారాయణం, అది రాని వారు శ్రీ లక్ష్మీ అష్టోత్తరం చదవండి. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. శ్రీ లక్ష్మీదేవి పూజతో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. ఇంట్లో ధనం నిలవాలన్నా, సమృద్ధిగా ధనం కావాలన్నా పెద్దలు చెప్పిన ఈ చిన్న పూజను భక్తితో, శ్రద్ధతో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మాసంలో వచ్చే సోమవారాలలో శివభక్తులు ఉపవాసాలు ఉంటారు. దీక్షతో ఉపవాసం ఉండి శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే 5వ తనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇక శ్రావణ మాసంలో ఏ పండుతో అమ్మవారిని కొలిస్తే ధనవంతులు అవుతారో తెలుసుకుందాం. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి దేవిని షోడశోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, 5వ తనం, సంతానాభివృద్ధి కలకాలం ఉంటాయని శాస్త్రం చెప్తోంది. వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవిని పంచామృతంతో అభిషేకం చేసిన తరువాత దానిమ్మ రసంతో కూడా అభిషేకం చేస్తే చాలా మంచిది. అమ్మవారికి దానిమ్మ పండు అన్న, దానిమ్మ చెట్టు అన్న చాలా ఇష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా చేసి లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.